హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చేసుకోబోతున్నామండి. వాటికి గోంగూర, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, చిటికెడంత పసుపు, ఒక చిన్న ముక్క చింతపండు. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా కొంచెంగా చింతపండు, రా ఆనియన్, వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు. అన్నింటినీ మంచిగా ఇప్పుడు వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసి పెట్టుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోయకుండా స్టవ్ మీద పెట్టి కాసేపు వేయించామంటే ఆకు మెత్తబడిపోతుంది. ఆ తర్వాత మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేయకుండా కాసేపు వేయించుకోవాలి. ఆకు మొత్తం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత వాటరు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండును కూడా ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా ఉడికిపోవాలి. పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని తీసేద్దాం. డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పీనట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు మెత్తగా రోట్లో వేసుకొని దంచుకుందాం. ఇలా మెత్తగా పొడి అయిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసి ఇప్పుడు మెత్తగా నూరుకుందాం. ఇప్పుడు ఇందులోకి రా ఆనియన్ని పీసెస్గా కట్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్ని కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.